హైదరాబాదు నడిబొడ్డున ఉన్న నాచారం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ సాయి ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ప్రధానంగా మహిళా కార్మికులు తమ వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో కాలే కడుపులతో తమ వేతనాలు పెంచాలని చెప్పి సుదీర్ఘకాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి విజ్ఞప్తులు, విన్నపాలు చేసినా పట్టించుకొని నేపథ్యంలో వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఈరోజు 10 రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు, దాని మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. లేబర్ డిపార్ట్మెంట్ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది, వాళ్ళ వైపు నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. యాజమాన్యం చాలా మొండిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ స్థితిలో భారత కార్మిక సంఘాల సమైక్య FTU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాన్ని బలపరచడమే కాకుండా ఆ న్యాయమైన పోరాటానికి అండగా నిలబడి వాళ్ళు చేస్తున్న పోరాటంలో భాగస్వామ్యం అవుతూ వస్తుంది. ఈ సందర్భంలోనే లేబర్ డిపార్ట్మెంట్ చర్చలకు అనే పేరుతో పిలిచి ఇవాళ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా యాజమాన్యం పక్షాన్ని ఉంటూ వస్తుంది. గత 2 దశాబ్దాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి కార్మికులు దాదాపు 2000 మంది కార్మికులు, దాంట్లో 1500 మంది మహిళా కార్మికులు ఉన్నారు. ఆ మహిళా కార్మికులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించే స్థితి కొనసాగుతుంది. ఏదైతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలో ఆ మౌలిక సౌకర్యాలు కల్పించినటువంటి ఒక స్థితి కొనసాగుతుంది. మహిళల పట్ల వేధింపులు, లైంగిక వేధింపులు, వాళ్ళ పట్ల వివక్ష చూపుతున్నారు. వేతనాలు కూడా చాలా దారుణంగా వాళ్ళు చెల్లిస్తున్నారు. కేవలం గత 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి ఇస్తున్న వేతనాలు 8,000, 9,000, 10,000 లోపే ఉంటుంది తప్ప ఇవాళ అక్కడ వేతనాలు పెరిగినటువంటి స్థితి లేదు. వాళ్ళు ఏకైక డిమాండ్ కనీస వేతనాల చట్టం ఆధారంగా మా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కనీస వేతనాల చట్టం ప్రకారము దాదాపు 26,000 రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి నెలవారీగా చెల్లించాల్సిన బాధ్యత ఈ మన యాజమాన్యం మీద ఉంది. ఇది కనీస వేతనాల చట్టం కూడా ఈ విషయాన్ని నిర్దేశిస్తుంది. దాదాపు 1948 వచ్చినటువంటి కనీస వేతనాల చట్టం ఆధారంగా ఎప్పటికప్పుడు వేతనాలని సవరిస్తూ 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలను సవరించడం, పర్మనెంట్ వర్కర్స్ అయితే 3 ఏళ్లకోసారి ఆ వేతనాల చట్టాన్ని సవరించి వేతనాలు పెంచి అమలు చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం దగ్గర ఉంది. కానీ ఆ యాజమాన్యం ఆ చట్టాన్ని ఉల్లంఘించి అది పట్టించుకోవట్లేదు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది. భారత రాజ్యాంగంలో కూడా 39వ ఆర్టికల్ నుంచి 45వ ఆర్టికల్ వరకు కార్మికుల యొక్క హక్కులు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ ప్రయోజనాల గురించి చర్చించబడి ఉంది. 43వ ఆర్టికల్, 45వ ఆర్టికల్లో కనీస వేతనాలు చెల్లించాల్సినటువంటి అవసరాన్ని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఇవాళ ఉన్నటువంటి కనీస ధరలు ఏవైతే ఉన్నాయో, నిత్యావసర వస్తువుల ధరలు, అదేవిధంగా కార్మికుల మౌలిక సౌకర్యాలు, వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వేతనాలను సవరించి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ యాజమాన్యం మీద ఉంది. అయినా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. అదేవిధంగా వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించాలా, అది కూడా కల్పించట్లేదు. పని స్థలాల్లో రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించినటువంటి ఒక స్థితి ఉంది. రెండోది, ఇవాళ వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం ప్రకారం రావాలో సమాన పనికి సమాన వేతనం, ఆ సమాన పనికి సమాన వేతనాన్ని కూడా ఇవాళ అమలు చేయనటువంటి ఒక స్థితి ఉంది. ఇది అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని 39వ ఆర్టికల్ ఆదేశ సూత్రాల్లో చెప్పబడి ఉంది. దాని ఆధారంగా అనేక చట్టాలు వచ్చినాయి. 1964 నుంచి 2016 వరకు సుప్రీంకోర్టుతో సహా వివిధ రాష్ట్రాల హైకోర్టులు కూడా తీర్పులు ఇచ్చి ఉన్నాయి. ఆ తీర్పుల్ని కూడా యాజమాన్యం తుంగలో దొక్కింది. భారత రాజ్యాంగం యొక్క హక్కుల్ని తుంగలో దొక్కింది. భారత రాజ్యాంగం ఆధారంగా వచ్చిన అనేక చట్టాలని తుంగలో దొక్కి ఇవాళ కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి స్థితి కొనసాగుతుంది. రెండో వైపున కార్మికులు బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు. మీరు డ్యూటీకి రాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినా కూడా కార్మికులు మొక్కవోని ధైర్యంతో వాళ్ళు
ఆత్మవిశ్వాసంతో తమ వేతనాలు పెరిగేంత వరకు మేము విధుల్లోకి రాము, మా వేతనాలు పెంచాలి, మేము చట్టబద్ధంగానే చట్టానికి లోబడే భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ఆధారంగానే మేము కనీస వేతనాలు పెరగాలని కోరుతున్నాం. ఆ కనీస వేతనాలు ఇవ్వని కారణంగానే, కనీస వేతనాలు అమలు జరగని కారణంగానే ఇవాళ మేము ఆందోళన చేస్తున్నాం. మాకు కల్పించాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించినటువంటి ఒక స్థితి ఉంది. అందువల్ల మేము ఈ ఆందోళనకి అనివార్యంగా పూనుకోవాల్సి వచ్చింది. కనుక మా న్యాయమైన ఆందోళనని పరిగణలో తీసుకొని యాజమాన్యం తక్షణమే చర్చలకు రావాలని కార్మికులతో, అదేవిధంగా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం కార్మికులకి యాజమాన్యానికి మధ్య చర్చలు జరిపి వాళ్ళ కనీస వేతనాన్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు ప్రకారం కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు అమలు చేయాలని, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, పని స్థలాల్లో రక్షణ కల్పించాలని, అదేవిధంగా వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించడమే కాకుండా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని, అదేవిధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి వాళ్ళని చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి స్థితిని విడనాడి వాళ్ళకు ఉద్యోగ భద్రతని, ఉపాధి భద్రతని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేరే వరకు కార్మికులు చేస్తున్న ఆందోళనకి IFTU సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుంది, వాళ్ళకి అండగా ఉంటుంది, ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తూ కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమానికి జైజేలు పలుకుతూ మీతో మేము ఉన్నాం, మీకు అండగా ఉన్నాం, మీతో మేము ఉంటాం, మేమే కాదు అన్ని కార్మిక సంఘాలు కూడా మీకు అండగా ఉన్నాయి, మీ ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి, మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, మీ న్యాయమైన డిమాండ్ ని పరిష్కారం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ శ్రీ సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని, వాళ్ళ మొండి వైఖరిని విడనాడి తక్షణమే చర్చలకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.